కూటమిలో పేకాట కుమ్ములాట తారస్థాయికి చేరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితను మరోసారి డమ్మీని చేశారు. హోంమంత్రిత్వ శాఖలో కలగజేసుకున్నారు. భీమవరం డీఎస్పీపై యాక్షన్ తీసుకోవాలని ఎస్పీతో పాటు డీజీపీకి కూడా పవన్ ఆదేశాలు ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు, వ్యాఖ్యలను తప్పుబడుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఝలక్కివ్వడంతో ఈ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. భీమవరంలో పేకాట పంచాయతీ కూటమిలో రాజకీయ దుమారం రేపుతోంది. అకస్మాత్తుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటనలో భీమవరం డీఎస్పీ జయసూర్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు డీఎస్పీ జయసూర్యపై ఫిర్యాదులు వచ్చాయని, తక్షణమే విచారణ జరిపించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీకి ఫోన్ చేసి మరీ పవన్ ఆదేశాలిచ్చారు. భీమవరంలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, ఆ డీఎస్పీ సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారని, ఆయన వ్యవహార శైలి కొందరికి మొగ్గు కాస్తున్నట్టుందని పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై విచారణ జరపాలని ఎస్పీకి పవన్ నేరుగా ఆదేశాలిచ్చారు. అంతేకాదు, ఈ అంశంపై డీజీపీని కూడా నివేదిక కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ఓ ఎస్పీకి ఫోన్ చేసి విచారణకు ఆదేశించడం అన్నది కూటమి ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి అనిత శాఖలో పవన్ కళ్యాణ్ మరోసారి జోక్యం చేసుకోవటం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. పవన్ అనితను మరోసారి డమ్మీని చేశారనే చర్చ సాగుతోంది. మీ శాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడం ఏంటని హోంమంత్రి అనితను మీడియా ప్రశ్నించేసరికి అనిత తీవ్ర అసహనానికి లోనయ్యారు. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయంటే మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులో మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? హోంమంత్రి అనిత సమాధానంతోనే కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ వ్యవహారం ఎంత తలనొప్పిగా మారిందో రుజువు చేస్తోంది. డీఎస్పీ వ్యవహారంపై సాటి మంత్రి అయిన హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేయకుండా నేరుగా ఎస్పీకి పవన్ ఎలా ఫోన్ చేస్తారు, డీజీపీని ఎలా నివేదిక కోరతారన్న ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పలేకపోయారు. మీడియా ప్రశ్నిస్తే మీడియాపైనే హోంమంత్రి ఎదురుదాడి చేశారు. గతంలో కూడా హోంమంత్రి అనితను ఉద్దేశించి మీకు చేత కాకపోతే నేనే హోంశాఖ తీసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నేరుగా హోంమంత్రికి ఉన్న అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్న పవన్ ఎస్పీని, డీజీపీని నివేదిక కోరటం కలకలం రేపుతోంది. పవన్ వైఖరితో కంగుతిన్న టీడీపీ ఎదురుదాడి ప్లాన్ను ఆచరణలో పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు. పవన్ తప్పుబడుతున్న డీఎస్పీ జయసూర్య గుడ్ ఆఫీసర్ అని సర్టిఫికెట్ ఇచ్చి రఘురామకృష్ణరాజు జలకిచ్చారు. భీమవరంలో పేకాట బాగా పెరిగిందని పవన్ అంటే పూర్తిగా ఉక్కుపాదం మోపామంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీసీఎం పవన్ వ్యాఖ్యలను తీసిపడేశారు. వెరీ గుడ్ ఆఫీసర్, నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న రిపోర్టు. గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో రాలేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. ఖచ్చితంగా పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత పేకాట అనేది జరగట్లా. భీమవరం డీఎస్పీ జయసూర్యను పవన్ కళ్యాణ్ చెడ్డోడు అంటే టీడీపీ ఎమ్మెల్యేలు మంచోడని సమర్థిస్తున్నారు. ఇప్పుడు పవన్ డిమాండ్ చేసినట్టు డీఎస్పీ జయసూర్యపై చర్యలు తీసుకుంటారా లేదా అని చూడాలి. హోంమంత్రి అనిత పట్ల పవన్ వైఖరి సమంజసంగా లేదని తప్పుబడుతున్న వారికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.